కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, అదే విధంగా బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోన నిర్ణయించింది ఏమిటంటే 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విస్తృతంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించి 28వ తేదీన చైతన్య సభ ఒంకులూరులో నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయించింది. ఇది జయప్రదం చేయాలని చెప్పి ఈ సమావేశం తరఫున పిలుపునిస్తాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మధ్య మాట్లాడుతూ ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెడితే అభివృద్ధి వస్తుంది, ఉపాధి వస్తుంది అని చెప్తాడు. రామ్మోహన్ నాయుడు గారికి ప్రాంత ప్రజలకు ప్రశ్న అడుగుతారు. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ప్రజల ఆస్తులు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకి నువ్వు కొల్లగొట్టి జముడు అభివృద్ధి అని చెప్పి ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఈ భూములు తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టి అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల తాలూగా జీవన ప్రమాణాల మౌలికమైన మార్పు రావాలి. అది అభివృద్ధి. అభివృద్ధి అంటే ప్రజల భూములు కొలగొట్టడం కాదు. జీవన ప్రమాణాల్లో మార్పు రావాలంటే ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా. ఈ శివర భూముల వరకు నీరవ్వాలా. ఇస్తే ఈ జిల్లాలో 2 పంటలు పడితే సంవత్సరానికి 14 కోట్ల లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే ప్రజల ఆదాయం పెరిగితే దానివల్ల అనేకమైన పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉపాధి దొరుకుతుంది. మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు, విధ్వంసము. ఈ జిల్లాను విధ్వంసం ఎలా చేయాలో మీరు చెప్తారు. అది కాదని మీరు చెప్తారు. ఈ ఉత్తర ప్రాంతంలో మీరు ఎన్నికల ముందు వచ్చి ఎక్కడుంటే చీడి పట్టుకి గిట్టుబాటు ధర ఇస్తాము, అదే విధంగా చీడి పార్టీ ఏర్పాటు చేస్తామని మీరు చెప్పారు. చీడి రైతాంగా గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అంతేకాదు మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ ఉత్తర ప్రాంతంలో పెట్టలు రాలిపోతారు కిడ్నీ వ్యాధులతో. ఏ రోజైనా మీరు ఒక మాట్లాడినారా? ఎవరికైనా వచ్చి ఓదార్పు చేసినారా? ఈ కిడ్నీ వ్యాధులు నివారణకి నిధులు కేటాయించి పరిష్కారం చూపినారా? 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రి గారు ఈ జిల్లాకి మీరు చేసిన అభివృద్ధి అంటే మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం చెప్తారు, ఉపాధి కోసం చెప్తారు. ఈ 3 సార్లు మీరు గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఎంతమందికి మీరు ఉపాధి ఇచ్చారో చెప్పండి జిల్లాలో. అందుకోసం మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా నమ్మేస్తారు అనేదేమి మీరు భ్రమపడద్దు. ఎందుకంటే ఇది ఉపాధి కాదు, ఇది మీకు ఉపాధి కావచ్చు కానీ ప్రజలకు ఉపాధి కాదు. అందుకోసమే ఈ కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున విషయాలు ఐక్య మద్దతు కొనగట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం.